గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొలంబియా దేశాన్ని భూకంపం వణికించింది. భూకంపం దాటికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి భవనాలు కూలిపోయి 132 మంది చనిపోయారు. 570 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రుల్లో ఉన్నారు. ఇంకా కొన్ని వందల మంది కింద శిథిలాల్లో చిక్కుకుని వాళ్ళు ఇంకా బతుకున్నారా లేదా అనేది కూడా తెలియదు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఒక్కసారి మీకు కొలంబియా దేశంలో భూకంపం సంభవించినటువంటి ఆ ప్రాంతాల్లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. భూకంపం వస్తున్నటువంటి టైంలో పేక మెడల్లాగా ఆ భవనాలు ఏ విధంగా కూలిపోతున్నాయి ఒక్కసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇది పశ్చిమ కొలంబియాలో ఈ భూకంపం సంభవించింది. ముఖ్యంగా కొలంబియా రాజధాని బొగోటా ఆ ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో కాలి, పెరీరా ఇలాంటి నగరాల్లో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం కేవలం 107 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంపం సంభవించింది. ఒక్కసారి మీరు దృశ్యాలు చూస్తుంటే తెలుస్తుంది. అక్కడ బొగోటా రాజధాని ప్రాంతం, అలాగే కాలి అనేటువంటి ఒక నగరం, తర్వాత పెరీరా అనేటువంటి నగరం. ఆ నగరాల్లో ఏ విధంగా భూకంపం వచ్చింది, ఆ దాటికి బిల్డింగ్స్ ఏ విధంగా కూలిపోతున్నాయి ఒక్కసారి మీరు చూడండి. ఈ బస్సు చూడండి ఏ విధంగా ఊగిపోతుంది చూడండి. భూకంపం వస్తున్నటువంటి టైంలో అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు. బస్సు ఏ విధంగా ఊగిపోయింది చూడండి. ఇక్కడ చర్చి చూడండి. చర్చి ఒక పక్కకి మళ్ళీ చూపిస్తాం చూడండి. చర్చి ఒక పక్కకి ఏ విధంగా ఒరిగిపోతుంది చూడండి. ఒక పక్కకు ఒరిగిపోయింది. ఇక్కడ చూడండి ఈ మొత్తం బిల్డింగ్ నామరూపాలు లేకుండా ఎక్కడికక్కడ మొత్తం ఊడిపోయి కింద పడిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం జనాలంతా కూడా ప్యానిక్ అయిపోతున్నారు. ఇంత పెద్ద బిల్డింగ్ చూడండి, అద్దాల మేడగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ భూకంపం దాటికి ఒక్కసారిగా చూడండి సెకండ్ల వ్యవధిలోనే, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మొత్తం అసలు ఈ బిల్డింగ్ ఎంత అందంగా అద్దాల మేడగా ఉన్నటువంటి ఈ భవంతి పూర్తిగా మొత్తం విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసారా మొత్తం దుమ్ము లేచిపోయి ఎక్కడా కూడా ఏమీ కనపడినటువంటి పరిస్థితుల్లో క్లియర్గా మనం చూడొచ్చు. మొత్తం అక్కడ ఉన్న చెట్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, పురాతనమైనటువంటి భవనాలు కావచ్చు, అన్నీ కూడా పడిపోవడంతో జనమంతా కూడా నిజంగా గజగజ వణికిపోయారు. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి గుమ్మిగుడి ఇక్కడ ఇంకా గంట గడిస్తే చాలు, అసలు ఇవాళ గడిస్తే చాలు అన్నట్టుగా ప్యానిక్ అయిపోయారు. ఇక్కడ వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఈ భూకంపంలో 2 పిల్లలు కూడా చనిపోయారండి. 2 పిల్లలు చనిపోయారు. ఇంకా చాలామంది ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే శిథిలాల కింద ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది మొత్తం ఆ శిథిలాలన్నీ కూడా తొలగించి లోపల ఇంకెంతమంది చిక్కున్నారు, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది కొన ఊపిరితో ఉన్నారు, వీళ్ళందరినీ కూడా రెస్క్యూ చేస్తూ ఉన్నారు. మొత్తం శిథిలాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్క షాట్ మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎక్కడైతే భూకంపం వచ్చినటువంటి ప్రాంతం ఉందో అక్కడ ఎత్తైన ఒక కొండ మీద నుంచి తీసినటువంటి వీడియో ఇది. అంటే మొత్తం అసలు ఎక్కడెక్కడ బిల్డింగ్లు కూలిపోతున్నాయో ఆ రేడియస్ మొత్తం కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి. ఇది ఇక్కడ దుమ్ము కనిపిస్తుంది, ఇక్కడ దుమ్ము కనిపిస్తుంది. భూకంపం వచ్చిన టైంలో ఇక్కడ అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా బిల్డింగ్లు పడిపోయి పెద్ద ఎత్తున దుమ్ము బయటికి లేచింది అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రాంతం మొత్తం బొగోటా రాజధాని ప్రాంతం కావచ్చు, తర్వాత కాలి నగరంలో కావచ్చు, పెరీరా నగరంలో కావచ్చు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా అసలు బతుకుతామా ఇవాళ అన్న స్థాయిలో రోడ్ల మీదకి వచ్చేసి ఏడుపులు పెడబొబ్బలతో ఆ ప్రాంతం మొత్తం కూడా హాహాకారాలతో మారిమోగిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధ కలిపే దృశ్యాలు. ఎందుకంటే మన గతంలో కూడా వెనుజువేలాలో ఈ మధ్య కాలంలో వచ్చింది, ఒక 2-3 నెలల క్రితం వెనుజువేలా ప్రాంతంలో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని వందల మంది ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళు అసలు బతికారా చచ్చారా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో శిథిలాల కిందే కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడు కొన్ని రోజులు పట్టింది వాళ్ళ ఆ శిథిలాలన్నింటినీ తొలగించి లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, చిన్న బిడ్డలను కూడా బతికించినటువంటి పరిస్థితి ఉంది. రెస్క్యూ సిబ్బంది కింద రాళ్ల కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా వెలికి తీసినటువంటి దృశ్యాలు వెనుజువేలా భూకంపం సమయంలో మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులకే ఇక్కడ చూడండి బిల్డింగ్స్ ఏ విధంగా పడిపోతున్నాయి, మొత్తం ఏ విధంగా చెట్లు పుట్లు అన్నీ కూడా కదిలిపోతున్నాయి. సో చాలా బాధ కల్పించే విషయం. సో కొలంబియా అయితే ప్రస్తుతం ఒక జాతీయ విపత్తుగా ప్రకటించేసింది దీన్ని. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. సైనికులకి అక్కడ శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళని కనిపెట్టేటువంటి కొన్ని పరికరాలు కూడా, అధునాతనమైనటువంటి పరికరాలు కూడా సైన్యానికి ఇచ్చి రంగంలోకి దించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత నైపుణ్యం కలిగినటువంటి డాగ్ స్క్వాడ్స్ను కూడా రంగంలోకి దించారు.
ఎందుకంటే ఎక్కడ మనుషులున్నారు, ఎక్కడ ఎందుకంటే ఏ చిన్నపాటి అలికిడు ఉన్నా సరే శునకాలు ఈజీగా గుర్తుపట్టేస్తాయి. ఆ డాగ్ స్క్వాడ్కి తెలిసిపోతుంది ఇక్కడ మనుషులు ఉన్నారు, ఇక్కడ లోపల మనుషులు చిక్కుకుపోయి ఉన్నారు, వీళ్ళని కాపాడాలని చెప్పి ఒక సిగ్నల్ పంపించేస్తుంది. సో డెఫినెట్గా ఆ డాగ్ స్క్వాడ్స్తో చేస్తూ ఉన్నారు. అలాగే రెస్క్యూ సిబ్బంది కూడా, సైనికులు కూడా రంగంలో దిగి ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఇంక శిథిలాల కొంత చాలామంది ఉండే అవకాశం ఉంది. నిజంగా కొలంబియాలో ఆ నగరాల్లో వచ్చినటువంటి ఈ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చిందంటానికి ఈ దృశ్యం చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎన్ని ప్రాంతాల్లో బిల్డింగులు పడిపోయినాయి, ఎన్ని ప్రాంతాల్లో జనాలు ఆ బిల్డింగుల కింద కూరుకుపోయారన్నది కూడా ఈ లాంగ్ షాట్ చూస్తే అర్థమవుతుంది. సో నిజంగా ఈక్వెడార్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించింది. ఈక్వెడార్ అక్కడ కొలంబియా దేశానికి కొంత సైనికుల్ని, మందుల్ని, సామాగ్రిని పంపిస్తూ ఉంది. ఇలా కొన్ని దేశాలు స్పందిస్తూ ఉన్నాయి. కొలంబియా త్వరగా ఈ ఎర్త్క్వేక్ నుంచి కోలుకోవాలి, అక్కడ పడిపోయినటువంటి బిల్డింగ్లు ఇంకా పునరుద్ధరణ జరగడం కోసం ఏదైతే ఆర్థిక సాయం ఉందో అవన్నీ కూడా కొన్ని దేశాలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వెనిజులాలో భారతదేశం కూడా చాలా వేగంగా స్పందించింది. గతంలో వెనిజులా జరిగినప్పుడు మన సైనికులు వెళ్ళారు, అక్కడ మన సైనికులు స్పెషల్ ఆపరేషన్ చేశారు, చాలామందిని కాపాడారు, మనం మందులు కూడా తీసుకెళ్ళాం, మెడిసిన్స్ కూడా తీసుకెళ్ళాం. సో ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తోంది. ఇప్పుడిప్పుడే మనకు వస్తున్నటువంటి సమాచారం, ప్రధానమంత్రి మోదీ గారు ఈ కొలంబియా ఎర్త్క్వేక్కి సంబంధించి మనం ఏ విధంగా సాయం చేయగలం, వెనిజులాకు చేసినట్టు ఇక్కడ కొలంబియా కూడా మనం ఏమాత్రం అక్కడ ప్రజలకి అండగా నిలబడగలం, అక్కడ ప్రభుత్వానికి అండగా నిలబడగలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ కంపెనీస్లో పనిచేసేటోళ్ళు, ఇక్కడ లోపల నివాస సముదాయాలు ఉంటాయి, లోపల పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒక్కసారిగా అనుకోకుండా ఏమాత్రం అలికిడి లేకుండా ఉన్న పళంగా ఇట్లా కొన్ని సెకండ్లలో భూమి కదిలిపోయి బిల్డింగ్లు పడిపోతున్నాయి అంటే అందులో చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. అది ప్రాణాలు పోవటమే, ఇక బతికితే వాళ్ళ అదృష్టం ఉన్నట్టే. ఇప్పుడు ప్రస్తుతం రెస్క్యూ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. 570 మంది ఆసుపత్రిలో ఉన్నారు, ఇంకా కొన్ని వందల మంది కింద శిథిలాల్లో కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళు బతుకున్నారా లేదన్నది ఒక్కొక్క రాయి పెకిలించి అక్కడ రెస్క్యూ చేస్తేనే తెలుస్తుంది. 132 మంది చనిపోయారు, ఇంకా ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇంకా ఈ నెంబర్ ఎంత పెరుగుతుందన్నది కూడా చాలామంది కొంత బాధలో ఉన్నారు. ఆసుపత్రుల దగ్గర అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ విషయం తెలుసుకుని ఆసుపత్రులు దగ్గర రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాలి పెరీరా నగరాల్లో అక్కడ ఆసుపత్రుల భవంతులు కూడా కూలిపోయినాయి. ఆసుపత్రుల భవంతులు కూడా చాలా వరకు కూలిపోయి అందులో ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. అది ఏదో భూకంపం జరిగితే గాయాల పైన వాళ్ళు ఆసుపత్రికి వస్తారు, కానీ ఆ ఆసుపత్రులు కూడా కూలిపోయి ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఆ కొలంబియాలో అంత పరిస్థితులు మళ్ళీ నార్మల్ అయిపోవాలి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ తీవ్రంగా జరిగి పూర్తిగా గాయాల పాలైన వాళ్ళు త్వరగా కోలుకోవాలి. ఇంకా లోపల చిక్కున్న వాళ్ళు ఎవరైనా ప్రాణాలతో ఉంటే వాళ్ళు సేఫ్గా బయటకు రావాలని చెప్పి కోరుకుందాం.